అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్న వెంకుపాలెం గ్రామ పంచాయతీ. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై జెండా ఇంటి మీద కడితే పథకం ఉండదా పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై అన్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై TV4 న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని వెంకుపాలెం గ్రామ టీడీపీ పార్టీ నాయకుడు మాదాల ప్రసాద్ గారు మాట్లాడుతూ తాను 2014 టీడీపీ ప్రభుత్వంలో ఎన్ఆర్జీఎస్ నీరు చెట్టు నాడు నేడు నిధులతో గ్రామంలో 50 లక్షల వ్యయంతో వెంకుపాలెం ఎస్సీ ఓసీ కాలనీలో మరియు రామన్నపాలెం గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, రామన్నపాలెంలో 4 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణం, 5.5 లక్షల వ్యయంతో ఎంపీపీ స్కూల్లో వంటగది ప్రహరీ గోడ నిర్మాణాలు, 8 లక్షల వ్యయంతో పంచాయతీ భవనం నిర్మాణంలో ఉందని, 10 లక్షల వ్యయంతో చెరువు పూడికి తీత తీశారని, 2 లక్షల వ్యయంతో కుంట పూడికి తీత తీశారని, 20 లక్షల వ్యయంతో 2 కిలోమీటర్ల సప్లై ఛానల్ పూడికి తీత తీశారని, అలాగే తాను గతంలో పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పించారని,
2019 నుండి వైసీపీ జగన్ ప్రభుత్వంలో వెంకుపాలెం గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదని, అందుకే ప్రజలందరూ టీడీపీ ప్రభుత్వంని ఎన్నుకున్నారని, ఇక 2024 నుండి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మరియు మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారి సహకారంతో ఇక నుండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, ఇంకా గతంలోని జగన్ వైఫల్యాలను, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికల గురించి వెంకుపాలెం గ్రామ టీడీపీ పార్టీ నాయకుడు మాదాల ప్రసాద్ గారు TV4 న్యూస్తో వివరించారు. మాదాల ప్రసాద్ వెంకుపాలెం గ్రామ పంచాయతీ బూత్ కన్వీనరు ప్లస్ అధ్యక్షుల్ని. 2009 నుంచి టీడీపీకి పార్టీకి తిరుగుతున్నాను. 2014లో పార్టీ వచ్చింది. పార్టీ వచ్చిన కానీ సీసీ రోడ్లు కానీ నీరు చెట్టు వర్కులు కానీ దాదాపు సీసీ రోడ్లు 50 లక్షలు లాగా చేసాము, నీరు చెట్టు 50 లక్షలు లాగా చేసాము. స్కూలు ప్రహరీ గోడ కానీ ప్లస్ రేషన్ కార్డులు 50 పైచలకి ఇచ్చాము ఒకసారి రేషన్ కార్డులు. 2019 నుంచి వైసీ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు మా పంచాయతీలో. పక్కన మండలంలో ఏం తెలియదు కానీ మా పంచాయతీ ఒక్కటి కూడా ఇవ్వాలి. డెవలప్ చేసాము. ఇప్పుడు పోతే 90% సీసీ రోడ్లు అయిపోయినాయి మా పంచాయతీ పరిధిలో. రావణపాలెంలో 50% అయిపోయింది. నెక్స్ట్ కొరవ సైడ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ కూడా నెక్స్ట్ ఇప్పుడు 2024, 2029 పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. మంత్రి గారి ఆశీస్సులతో, సత్య గారి అన్నదానంతో పూర్తి చేస్తామని కోరుతున్నాం. సిమెంట్ ఎస్సీ కాలనీలో వేసాం, ఓసీ కాలనీలో వేసాం. రావణపాలెంలో ఎస్సీ కాలనీ, రావణపాలెం తార్ రోడ్ వేసాం. మళ్ళీ 4 కిలోమీటర్ కాంట్రాక్ట్ బేస్కి వెళ్ళిపోద్ది. రావణపాలెంకి జాయిన్ టైంలో వేసింది పర్మిషన్ రోడ్డు టీడీ ప్రభుత్వంలోనే, మళ్ళీ దానికి తార్ రోడ్ వేసింది టీడీ ప్రభుత్వంలోనే. పంచాయతీ బిల్డింగ్ కూడా పెట్టాం. అది 2019కి స్లాబ్ అయిపోయింది, ప్లాస్టింగ్ అయిపోయింది, అంతవరకు ఆగిపోయింది. తర్వాత వాళ్ళు చేసింది ఏం లేదు, ఇచ్చింది ఏం లేదు. పంచాయతీలో ఉన్న డబ్బులు ఫార్మేషన్కి, ఇది శానిటైజర్కి వాటికి సరిపోతుంది. చెరువు తెగిపోయి ఉంది, రావణపాలెం చెరువు ఒకటి తెగిపోయి ఉంది. మా చెరువు ఉంటే చేపల వాళ్ళు సంఘం ఒకటి ఉంది, వాళ్ళు చేపలు వేసుకుంటున్నారు. నిర్చిన పూడికి తీత సప్లై ఛానల్ ఒకటి, సప్లై ఛానల్ 2, వేరే కుంట ఒకటి, మొత్తం 50 లక్షల దాకా నీరు చెట్టు కింద చేసాం. ఇప్పుడు టీడీ ప్రభుత్వంలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ పూర్తి చేయాలనుకుంటున్నాం. సీసీ రోడ్లు కొరవ పూర్తి చేస్తాము. అట్నే పంచాయతీ బిల్డింగ్ ఒకటి. ఇవన్నీ స్వామి గారి, మంత్రి గారి అన్నదానాలతో, సత్య గారి పద్ధతులు చేయాలని కోరుకుంటున్నాం. పెన్షన్లు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. 278 మెజార్టీ వచ్చింది 700 పోలు అయితే. మొత్తం ఓట్లు వేసినట్టే కదా మాకు. పార్టీలు అతంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వటం, ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వటమే. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం మా వాళ్ళకి ఏమి పెన్షన్ లేదు, పెన్షన్లన్నీ ఆగిపోయినాయి. మా మొత్తానికి పెన్షన్లు ఇవ్వటం. ఇప్పుడు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇలా ఇళ్ళ ప్లాట్లు ఉన్నాయి. మా వాళ్ళకి ప్లాట్లు అసలు ఎవరికి ఇవ్వాలి. అప్పుడు మెయిన్ ప్లాట్లు మేజర్. స్వామి 2009 ఓడిపోయినాడు, 2014 గెలిచాడు. పెద్ద ఆయన అట్లా అభివృద్ధి చేశాడు, స్వామి సేమ్ అట్నే అభివృద్ధి చేసాడు. సత్య గారు ఇంకా కాన్స్టిట్యూషన్గా తల్లి కన్న తల్లిలా చూసుకుంటున్నాడు కాన్స్టిట్యూన్సీని. స్వామి గారు, సత్యాన్న గారి ఆధ్వర్యంలో అభివృద్ధిగా ముందుకు వెళ్తాం, మా పంచాయతీని ముందుగా తీసుకెళ్తాం. గ్రామ టీడీపీ పార్టీ నాయకుడు మాదాల ప్రసాద్ గారు గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారని, ఇంకా గ్రామంలో గ్రామ టీడీపీ పార్టీ నాయకుడు మాదాల ప్రసాద్ గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4 న్యూస్తో వివరించారు. నా పేరు చెరుకు చంద్రశేఖరరావు, వెంకుపాలెం గ్రామం, పనలూరు మండలం, ప్రకాశం జిల్లా. ఈ వెంకుపాలెం గ్రామంలో ఏ అభివృద్ధి జరిగిందన్నా కూడా అది దామచర్ల ఆంజనేయ గారి పుణ్యం అంతా జరిగింది. తరుణానంతరం ఆయన మరణానంతరం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అవ్వటం, మాకు దామచర్ల సత్య గారి ఆధ్వర్యంలో డోల బాల వీరాంజనేయ స్వామి గారు రావటం, ఏ అభివృద్ధి అయినా కరప్షన్ అనేది లేకుండా, తావు లేకుండా అభివృద్ధి చేసిన ఏమైనా ఉన్నారంటే మన ప్రకాశం జిల్లాలో మేము స్వామి గారిని గట్టిగా చెప్పగలం. అదేవిధంగా ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయ్యి ఆయనకు సంబంధం లేని, ఆయన పోటీ కూడా చేయని పరిస్థితుల్లో కూడా వాళ్ళ తాతగారు దామచర్ల ఆంజనేయులు గారి కాన్స్టిట్యున్సీ అవటం వల్ల వాళ్ళ తాతగారి కోసం ఏ అవసరమైనా, ఏ సమస్య అయినా ఆయన దగ్గర ఉండి ఎమ్మెల్యే గారిని గెలిపించే బాధ్యత తీసుకోవడంగా మేము తీసుకుంటారు సత్య గారు. ఈ కొండపై ప్రజలకు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ దామచర్ల కుటుంబం దొరికిందంటే ఎంతో అదృష్టంగా మేము భావిస్తాము. ఈ వెంకుపాలెం గ్రామంలో మాదాల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పార్టీ బాగా బలోపేతంగా ఉంది, అందరికీ న్యాయం జరుగుతుంది. అత్యధిక 723 ఓట్లు పోలైతే దాంట్లో 278 ఓట్లు మెజార్టీ తెప్పి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరిగింది. ఈ గ్రామంలో గ్రామ పార్టీ నాయకుడు మాదాల ప్రసాద్ గారు ఎవరికి ఏ టైం అవసరమైనా కూడా అర్ధరాత్రి అయినా ఎన్నికడితే వచ్చి ఏ సమస్య అయినా క్లియర్ చేస్తాడు. అందువల్ల మా యూత్ అందరం కూడా ఆయన ఎన్నికడితే ఏ టైం అయినా, ఎక్కడికి రమ్మన్నా కూడా మేము అందరం ఆయనకి వెనకుండి ఆయన నడిపిస్తూ ఉంటాం.